నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా నేను కాక్రోచ్ అంటున్నాడు. అవును, నువ్వు కాక్రోచ్వే. నువ్వు కాక్రోచ్ కాబట్టే 5 కోట్ల మంది ఆంధ్రులు తింటున్నటువంటి అన్నంలో పడ్డావు కాబట్టే తీసి పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఇప్పుడు జెన్ ఆల్ఫా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జెన్జీ పాలిటిక్స్ దేశవ్యాప్తంగా ఇప్పుడు కొంచెం పాపులర్ అయి ఉండవచ్చుగాక, కానీ ఆంధ్రప్రదేశ్లో జెన్జీ పాలిటిక్స్ ఆల్రెడీ 2024లోనే మొదలైపోయాయి. ఆ జెన్జీ కొట్టినటువంటి దెబ్బకు 151లో నుంచి 5 మాయమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. సో పేరు ఏదైనా కావచ్చు. ఇప్పుడు వచ్చి జెన్జీ కిడ్స్ వచ్చి తమిళనాడులో విజయ్ని గెలిపించారు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో దీదీని ఓడించారు. జెన్జీ పాలిటిక్స్ స్టార్ట్ అయింది. ప్రశ్నించేటువంటి యువత వచ్చేశారు. రాజకీయాల్లో యువత ప్రాధాన్యత పెరిగిపోయింది అని చెప్పి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు కనబడతా ఉంది. కానీ 2024లో మొట్టమొదట స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లోనే. వాళ్ళు కొట్టిన దెబ్బకే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. సో ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి ఆ జెన్జీ ఉద్యమం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి ఆ జెన్జీ రాజకీయ చైతన్యం ఏదైతే ఉందో, అది ఇప్పుడు దేశవ్యాప్తంగా మెల్లగా అలా ఒక అంటురోగంలాగా అంటుకొని వెళ్తా ఉందే కానీ మొదలైంది మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే. సో ఇప్పుడు నేను ఎలా ఓడిపోయానో, ఆ ప్రేమ ఏమయ్యిందో, ఆ ఆప్యాయత ఏమైందో, ఆ అనురాగం ఏమైందో అని చెప్పి మైండ్ బ్లాక్ అయింది చూడు. 2 సంవత్సరాలు అయింది చూడు మైండ్ బ్లాక్ అయ్యి. ఈ జెన్జీ పాలిటిక్స్ అనేది మొదలై 2 సంవత్సరాలు అవుతా ఉంది. అది మొట్టమొదట మొదలైంది ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు అంటుంటారు. ఆ రాజకీయ చైతన్యంతోనే 2 సంవత్సరాల ముందే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఓడించారు. అందులో కీలక పాత్ర పోషించింది జెన్జీ కిడ్సే. జెన్జీ కానీ జెన్ ఆల్ఫా కానీ అప్పట్లో 2024లో. ఇప్పుడు వచ్చి ఈయన కొత్త భాష్యం పలుకుతా ఉన్నాడు. జెన్జీలు వచ్చేస్తున్నారు, జెన్ ఆల్ఫాలు వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళ కొట్టిన దెబ్బకే మైండ్ బ్లాక్ అయి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి గారు. సో మళ్ళా కూడా 2029లో జరిగే ఎన్నికలు ఏదైతే ఉందో, ఆ ఎన్నికల్లో కూడా జెన్జీలు ఏ విధంగా కొడతారో చూస్తూ ఉండండి. సో ఆ ఉద్యమము ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. నేను కాక్రోచ్ లాగా తయారవుతాంట. ఆయనే మొదటి కాక్రోచ్ అంట. మీరు కాక్రోచో లేకపోతే పందికొక్కో పక్కన పెడితే మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో మొదలైపోయింది ఆ కాక్రోచ్ ఉద్యమము రావడము, ఆ ఉద్యమము విజయవంతం అవ్వడము. పేరు ఏదైనా కావచ్చు, అప్పట్లో పేరు లేకపోవచ్చు, పేరు ఏదైనా ఉండవచ్చు కాక, సో అప్పట్లో వచ్చినటువంటి ఉద్యమం పేరే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవడము. సో ఆ విధంగా చరిత్రలను ఎప్పుడు లేని విధంగా యువత పెద్ద ఎత్తున బారులు తీరి రాత్రి 12 గంటల వరకు నిలబడి ఓట్లు వేస్తేనే మనకు 11 సీట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఏందో జెన్జీ కిడ్స్ వచ్చేస్తారు. అసలు జెన్జీ కిడ్స్కి మిమ్మల్ని ప్రేమించేటువంటి జెన్జీ కిడ్స్ కూడా ఉండబోతారనేటువంటి భ్రమలో మీరు బతుకుతా ఉన్నారు చూడండి. మిమ్మల్ని చూస్తే నిజంగా ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కావడం లేదు. ఏ చదువుకున్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు చూసినటువంటి పరిపాలన కానీ, ఆయన అవలంబించేటువంటి విధానాలు కానీ, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఈ రప్పారప్ప నినాదాలు కానీ ఎవరైనా హర్షిస్తారా? సో మీరు గెలిస్తే జెన్జీ కిడ్స్కి, జెన్ ఆల్ఫా కిడ్స్కి ఎటువంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నారని చెప్పాలే కానీ, మేము గెలిస్తే రప్పారప్ప నరుకుతాం, ఎగిరెగిరి తంతాం, ఇంట్లోకి వచ్చి కొడతామంటే జెన్జీ కిడ్స్ దాన్ని సహించరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే పశ్చిమ బెంగాల్లో దీదీ యొక్క అరాచకాలు పెరిగిపోతే, అంటే దీదీ ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఇంటూ 3 అన్నమాట. సో అలాంటి దీదీనే దాదాపు 30% 30 నుంచి 35% ముస్లిం మైనారిటీలు ఉన్నటువంటి రాష్ట్రంలోనే జెన్జీలంతా ఏకమై దీదీని ఏ విధంగా గద్దెదించారు, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని బీజేపీకి కట్టబెట్టారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారినైనా ప్రశాంతంగా రోడ్లలో తిరగనిస్తున్నారు. కనీసం కర్ణాటకకు, ఆంధ్రాకు ఆయన బస్సులాగా తిరుగుతూ ఉన్నాడు. కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి అలా లేదు. ఇంట్లోకి వెళ్ళి కోడిగుడ్లతో ముఖం మీద కొడుతూ ఉన్నారు. కాబట్టి ఏదో జరిగిపోబోతుంది, జెన్జీ వస్తారు,
జెన్ ఆల్ఫాలు వస్తారు. జెన్ జీలు వచ్చినా, జెన్ ఆల్ఫాలు వచ్చినా, కాక్రోచ్లు వచ్చినా, పందికొక్కులు వచ్చినా, లేకపోతే గుంటనక్కలు వచ్చినా, ఎవరు వచ్చినా వైఎస్ఆర్సీపీ పార్టీ 2029లో కూడా గెలవదు. ఎందుకంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. మీకు కూడా ఆ అవకాశం ఎప్పుడో వచ్చింది 2019లో జెన్జీ కిడ్స్. సో ఒక అవకాశం అంటా ఉన్నాడు, ఈయనకు ఒక అవకాశం ఇద్దాము, ఏదైనా మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాడేమో అని చెప్పి నమ్మి మీకు కూడా అవకాశం ఇచ్చారు. కానీ మీరేం చేశారు? ఆ జెన్జీ, జెన్ ఆల్ఫా కిడ్స్ యొక్క నోట్లో మట్టి కొట్టారు. సో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకురావడం పోయి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలను తరిమేస్తూ మీ వికృతమైనటువంటి పరిపాలనలతో, మీ అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలతో చూసి ఆ కంపెనీలు కూడా పారిపోతా ఉంటే ఆంధ్రప్రదేశ్లో జెన్జీ కిడ్స్కి నెలకు 5,000 రూపాయలు జీతాలు ఇచ్చి వాలంటీర్లుగా మార్చుకొని నీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకున్నటువంటి నువ్వు ఈరోజు వచ్చి జెన్జీల గురించి, జెన్ ఆల్ఫాల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో తరం మారింది. మీ నాన్నను చూసి ఓట్లేయడమో, లేదా సామాజిక వర్గాన్ని చూసి ఓట్లేయడమో, లేదా మతాన్ని చూసి ఓట్లేయడమో ఆ కాలం పోయింది. అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నారు. సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు లాంటిది. కానీ నువ్వు నీకు ఇచ్చినటువంటి అవకాశంతో నీ చేత్తో నీ 2 కళ్ళను నువ్వే పొడుచుకున్నావు. సంక్షేమమైనా కరెక్ట్గా చేసావా అంటే అది లేదు. వేరే పార్టీ వాళ్ళకు ఓట్లు వేస్తారని తెలిసినా వేరే పార్టీ కార్యకర్తలనైనా వాళ్ళను ఆ సంక్షేమ పథకాల నుంచి తీసేయడము, మీ వాళ్ళ పేర్లు మాత్రము అనర్హులను కూడా లిస్టులో పెట్టుకోవడము, బటన్ల కింద పెట్టి నొక్కుకోవడము, ఇదే కదా నువ్వు చేసినటువంటి సంక్షేమము. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జెన్జీ కిడ్స్ కావచ్చు, జెన్ ఆల్ఫా కిడ్స్ కావచ్చు, వాళ్లకు మీ గురించి పాత తరం కన్నా బాగా తెలుసు. కాబట్టే మొన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు, అదే ఫలితాలు 2029లో కూడా రిపీట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.